వెల్కమ్ టు జర్నలిస్ట్ శ్రీను. సుగాలి ప్రీతి కేసు విషయానికి సంబంధించి మరొకసారి వివాదం తీసుకొస్తున్నారు. వివాదాన్ని రేకెత్తించే విధంగా ప్రయత్నం జరుగుతుంది. ఇది కూడా ఎవరు చేస్తున్నారంటే ఈ వైసీపీకి సంబంధించినటువంటి మీడియా టెన్షన్ లాగే ఉంది. వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా దాన్ని వాడుకుంటున్నారు. ఎందుకంటే సుగాలి ప్రీతి కేసు విషయానికి సంబంధించి ఆమె తల్లి ఈ మధ్యకాలంలో ఆమె యొక్క నిరసన తెలియజేశారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి సుగాలి ప్రీతి కేసు న్యాయం జరగలేదు. అప్పుడు మాట ఇచ్చిన ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ కేసులో తమకు న్యాయం చేయాలి అంటూ, సరే న్యాయం చేయడానికి పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే దీని మీద హోంశాఖ మంత్రికి, అదేవిధంగా సిఐడి ఉన్నత అధికారికి, అదేవిధంగా డీజీపీకి, ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఈ విషయాన్ని తెలియజేశామని, మాట ఇచ్చాము నిలబెట్టుకోవాలి, ఆ బిడ్డకి న్యాయం జరగాలి, ఆ గిరిజన బిడ్డకి న్యాయం జరగాలనేది అప్పుడే చెప్పామనేది. మరి అప్పుడు చెప్పిన తర్వాత అది ఎందుకు ముందుకెళ్ళలేదు? పవన్ కళ్యాణ్ ఆ విషయం మీద పూర్తిగా దృష్టి సారించలేదా? లేదు అంటే కనుక సుగాలి ప్రీతికి న్యాయం జరగడం పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదా? లేదంటే ఇచ్చిన మాట తప్పారా? వీటిని ఇప్పుడు అడ్వాంటేజ్ తీసుకుని చాలామంది వాడుకుంటున్నారు, రాజకీయంగా వాడుకుంటున్నారు. వాస్తవానికి సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు జరిగినటువంటి దారుణం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కేసు ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇన్వెస్టిగేషన్లో ఉండగా కేసు ఆగిపోయింది. ఆగిపోవడమే కాకుండా దానికి సంబంధించినటువంటి ఆధారాలు, సాక్ష్యాధారాలు మాయమైపోయాయి అనేది ఒక వెలుగులోకి వచ్చినటువంటి విషయం. సాక్ష్యాధారాలు ఎలా మాయమైపోయాయి అంటే ప్రభుత్వంలో పెద్దల సపోర్ట్ లేకుండా, ఉన్నత పోలీస్ అధికారులు లేకుండా సాక్ష్యాధారాలు మాయమైపోయాయా అనేది లేదు. డిఎన్ఏ నివేదికలు కూడా ఎక్కడ మ్యాచ్ కావట్లేదని చెప్పనేది పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి వెర్షన్. మరి పవన్ కళ్యాణ్ చెప్తున్న వెర్షన్లో డిఎన్ఏ మ్యాచ్ కావట్లేదంటే దానిలో ఉన్నటువంటి లోపాలు ఏంటి, ఎక్కడ జరిగినటువంటి పొరపాట్లు, మరి వాటిని కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి వీటన్నిటినీ మళ్ళా తీసుకొచ్చి ఈ విచారణ అంతా మళ్ళా మొదటి నుంచి చేసి మరలా డిఎన్ఏ నివేదికలు తీసుకొచ్చి మరలా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులో, లేదంటే ఈ కేసులో అప్పుడు ఐడెంటిటీ చేసినటువంటి వ్యక్తులో ఏ వ్యక్తులైతే ఉన్నారో వాళ్ళని పూర్తి స్థాయి ఇంకో విచారణ టీంని వేసి ఇంకొక పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు సిట్ వేసినట్టో, లేదంటే ఏసీబీఐకో రిఫర్ చేసి చేయించే అవకాశం తీసుకోవాలి ఈ ప్రభుత్వం. సో దాన్ని తీసుకోవాలి అంటే ఇమ్మీడియట్గా సాధ్యపడుతుందా? ఇక్కడ అసలు ఎంతవరకు విచారణ జరిగింది, ఏం జరిగింది, అందులో లోపాలు ఏమున్నాయి, పొరపాట్లు ఏమున్నాయి అనేది కూడా ఈ ప్రభుత్వం ఆ వైపు దృష్టి సారించాలి. ఆ వైపు అన్నీ సారించిన తర్వాత సుగాలి కేసుకు సంబంధించి ఫర్దర్గా ఎలా ముందుకెళ్ళబోతున్నాము, ఏ ప్రొసీడింగ్స్ ఇచ్చాము, ఎలా ముందుకెళ్ళబోతున్నాము అనేది ప్రభుత్వం అఫీషియల్గా చెప్పాలి. అది కేవలం ఒక పవన్ కళ్యాణ్ అనుకుంటే అయిపోయేది కాదు, కేవలం పవన్ కళ్యాణ్ చెప్తే అయిపోయేది కూడా కాదు. ఆయన ఆ సంబంధిత శాఖ అధికారులతో ఆయన మాట్లాడాలి. ప్రధానంగా ముఖ్యమంత్రి నోటీసులో అది పెట్టాలి. సేమ్ టైం హోమ్ మినిస్టర్ని ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దాని మీద చర్చ జరిపిన తర్వాత సుగాలి ప్రీతి కేసు విషయంలో అప్పటి వరకు జరిగిన దర్యాప్తు ఏంటి, ఆ దర్యాప్తు అధికారులు ఎవరు, ఆ దర్యాప్తులు ఏమేమి వాస్తవాలు బయటకు వచ్చాయి, ఎందుకు ఆ దర్యాప్తు ముందుకెళ్ళలేకపోయింది, ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ ఎందుకు అవకతవకలుగా మారాయి, అప్పుడు ఉన్నటువంటి సాక్షుల పరిస్థితి ఏంటి, ఆ ఇన్వెస్టిగేషన్ ఉన్నటువంటి లోపాలు, ఇతర అంశాలు, కారణాలు, టెక్నికల్ ఇష్యూస్ ఏంటి, ఇవన్నీ పరిశీలించుకున్న తర్వాత దాన్ని సిబిఐకి ఇవ్వటమా, లేదంటే ఇంకొక ఇన్వెస్టిగేషన్ టీము సిట్ లాంటిదో సిఐడి నుంచి ఒక ఇన్వెస్టిగేషన్ టీంనేసి పూర్తిగా సుగాలి కేసు దర్యాప్తు చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళటమా, ఇది చెయ్యాలి పవన్ కళ్యాణ్. దాన్ని ఫర్దర్గా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఏం చేయాలి దీని మీద అనే దాని మీద ఇప్పుడు ప్రభుత్వం ముందు కసరత్తు చేస్తుంది. ఎలా తీసుకెళ్ళగలుగుతాం ముందుకు దీన్ని, కేసుని ఏ టీంతో విచారణ చేయాలి, ఎలా తీసుకెళ్ళాలనేది ప్రభుత్వం ఒక ఆలోచన. సరే సుగాలి ప్రీతి తల్లి, ఎందుకంటే ఈ దేశంలో ఏ ఆడబిడ్డకి ఆ పరిస్థితి రాకూడదు అని కోరుకునే మనుషులం కాబట్టి ఏం చేయాలంటే ఆ బిడ్డకు వచ్చిన కష్టం రాకూడదు, ఒక వికలాంగురాల తల్లి ఆవేదన ఇంక ఏ తల్లికి రాకూడదు. కాబట్టి ఆ వికలాంగురాల తల్లికి వచ్చినటువంటి ఆవేదన ఏ తల్లికి రాకూడదు అంటే ఆ కేసుని నిష్పక్షపాతంగా ముందుకెళ్ళాలి. అప్పుడు ప్రభుత్వంలో జరిగినటువంటి లోపాలని
వీటన్నిటిని కూడా సవరించాలి. ఆ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఆ నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇది కావాలి. ఇది సుగాలి ప్రీతి తల్లి యొక్క ఆవేదన. ఆ తల్లి ఆవేదన మనం తీసుకున్న తర్వాత ఈ విషయాన్ని ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్లో ఇస్తాం. ప్రభుత్వం దీని మీద తీసుకోవాల్సిందే, చర్యలు తీసుకోవాల్సిందే అనేది డిమాండ్ చేస్తాం. కానీ ఇక్కడ వైసీపీ నేతలు, వైసీపీ భావజాల మీడియా చేస్తున్నది ఏంటంటే సుగాలి తల్లి ప్రీతి సుగాలి ప్రీతి తల్లి ఆవేదన ఏదైతే ఉందో ఆవేదనని రాజకీయ కోణంలో వాడుకుంటున్నారు. దగ్గరుండి పవన్ కళ్యాణ్ని తిట్టిస్తూ ఉన్నారు. ఆమె ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిడుతూ ఉంది. ఒక విధంగా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ అధికారంలో రాకముందు చెప్పారు, వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కేసు అసలు వదిలేశారని. కానీ దాని వెనకాల ఉన్నటువంటి లోపాలు, దాని వెనకాల ఉన్నటువంటి అవకతవకలు ఎన్నింటిని సవరించాలంటే అంత ఈజీ కాదే పోవచ్చు. ఇక్కడ కేసు ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కంపల్సరీ న్యాయం జరగాలి కాబట్టి దాని లోతైన దర్యాప్తు జరగాలి. కానీ దీన్ని వైసీపీ సోషల్ భావజాలం ఉన్న వాళ్ళు వాడుకుంటాం. అది అసహ్యంగా ఉంది. ఎందుకంటే అసలు ఆ కేసును తారుమారు చేసి ఆ నిందితులు తప్పించింది అప్పటి ప్రభుత్వం అనేది అభియోగాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఆ విషయం తెలిసే సుగాలి ప్రీతి కేసు విషయంలో ఆయన పోరాటం చేశాడనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు సుగాలి తల్లి ఆవేదనని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందా వైసీపీ భావజాల మీడియా? పవన్ కళ్యాణ్ తిట్టించడానికి ప్రయత్నం చేస్తుందా? ఆ ట్రాప్లో సుగాలి ప్రీతి తల్లి కూడా పడుతున్నట్టుంది. వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వచ్చి మిమ్మల్ని తిట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. ఒకసారి అది గుర్తెరగాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాన్ని పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ముందుకు తీసుకెళ్ళాలి. ఈ ప్రభుత్వం చాలా సీరియస్గా ముందుకు తీసుకెళ్ళాలి. ఆ బిడ్డకి న్యాయం జరగాలని కోరుకునే క్రమంలో రెచ్చగొట్టి తిట్టించేటువంటి పరిస్థితులు ఈ మీడియా తీసుకుంది. అంటే ఆ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. ఎందుకంటే విషయాన్ని ట్రాక్ పట్టించాలి. సుగాలి ప్రీతికి పవన్ కళ్యాణ్ న్యాయం చేయలేదనే విషయాన్నే బయటికి తీసుకెళ్ళాలి తప్ప సుగాలి ప్రీతి కేసు విషయంలో అసలు సాక్ష్యాన్ని తారుమారు చేసింది ఎవరు, అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరు, ఇవన్నీ బయటికి రాకుండా ఇదొక ప్రయత్నం. ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ కరెక్ట్గా పోషిస్తుంది వైసీపీ భావజాల మీడియా కానీ వైసీపీ నేతలు కానీ. ఒకటేమో సుగాలి ప్రీతి కేసు విషయంలో వాళ్ళ పాత్ర లేదు, వాళ్ళ తప్పే లేదు అనేదాన్ని చూపించే ప్రయత్నం ఒకటి చేస్తూ ఉన్నారు చాలా బలంగా. పవన్ కళ్యాణ్ చేయలేదు, పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి తల్లికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోలేదనేది ఒకటి. ఈ రెండు ఆస్పెక్ట్స్ మాత్రం చాలా బలంగా అయితే మాత్రం బయటికి తీసుకెళ్తూ ఉన్నారు. కానీ ఇక్కడ జరగాల్సింది ఏంటంటే అంతిమంగా సుగాలి ప్రీతి మరణానికి న్యాయం జరగాలి, సుగాలి ప్రీతి తల్లి ఆవేదనకి న్యాయం జరగాలి. దాన్ని పవన్ కళ్యాణ్ తిడితేనో పవన్ కళ్యాణ్ పొగిడితేనో రాదు. అప్పుడు జరిగినటువంటి అవకతవకల మీద, అప్పుడు జరిగినటువంటి అన్యాయాల మీద, అప్పుడు జరిగినటువంటివి విచారణ జరగాలి. సో విచారణ జరగాలంటే సమన్వయం పాటించాలి. సమన్వయం పాటించాలంటే గత 5 ఏళ్ళు పాటించక గత 5 ఏళ్ల ప్రభుత్వం చేయలేదు. కాబట్టి గత 5 ఏళ్ల ప్రభుత్వం ఏం చేయలేదు. పవన్ కళ్యాణ్ గొంతు చించుకుని అరిసిన ఎవరూ సుగాలి ప్రీతి కేసు విషయంలో న్యాయం చేయలేదు అప్పుడు ప్రభుత్వం. సో వాళ్ళు ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు విషయాన్ని తీసుకుని మాట్లాడటమే హాస్యాస్పదం. సో ఆ హాస్యాస్పదమైనటువంటి అంశంలో సుగాలి ప్రీతి తల్లిని తీసుకొచ్చి, ఆ వికలాంగురాలైనటువంటి బాధితురాలను తీసుకొచ్చి నిలబెట్టి ఆవిడ కూర్చోబెట్టి మాట్లాడించడం అనేది ఇంకా అంటే ఏ స్థాయి దిగజారుడు రాజకీయాలకు వెళ్ళింది వైసీపీ అనేది అర్థమవుతుంది. సో కుదిరితే సుగాలి ప్రీతి కేసు విషయంలో వైసీపీ తమకు తప్పు లేదు అని నిరూపించుకోవాలి. లేదు అంటే జరిగే విచారణలో వచ్చేటువంటి వాస్తవాల్ని అంగీకరించాలి. రెచ్చగొట్టే రాజకీయాల్ని, దిగజారుడు రాజకీయాల్ని వదిలేయాలి.